వెల్కమ్ టు ది పీవీఆర్ ఇన్స్టిట్యూట్. ఏపీ డిఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. ఏపీ డిఎస్సి ఎగ్జామ్స్ ఒక నెల రోజుల పాటు మార్నింగ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్లతో జరిగిపోతూ ఉంటాయి. ఇందులో ఈరోజు ఎగ్జామ్లో అంటే జూన్ 6వ తేదీ మార్నింగ్ సెషన్ షిఫ్ట్లో ఏపీ డిఎస్సి టీజీటీ మ్యాథ్స్ వాళ్ళు రావడం అయితే జరిగింది. ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనము మార్నింగ్ సెషన్ క్వశ్చన్స్ మనం కొన్ని తీసుకున్నట్టయితే ఈ క్వశ్చన్స్ ద్వారా నెక్స్ట్ రాయబోయే ఆస్పిరెంట్స్ ఎవరికైనా కానీ ఒక ఐడియా అనేది ఉంటుంది. వాటితో పాటు వీటి ద్వారా ఎవ్రీడే వస్తున్నటువంటి క్వశ్చన్స్ ద్వారా మనకు రిపీటెడ్ క్వశ్చన్స్ అనేది కూడా వస్తాయి. ఇందులో నుంచి మన కోర్సు డిఎస్సి అభ్యర్థుల కోసం రూపొందించినటువంటి 300 ఎక్స్పెక్టెడ్ గ్యారంటీడ్ క్వశ్చన్స్ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ వచ్చాయని చాలామంది మెసేజ్ చేయడం కూడా జరిగింది. దాదాపు ఇందులో ఒక స్టూడెంట్ ఒక ఆస్పిరెంట్ చేసినటువంటి ఒక మెసేజ్ మనం చూసినట్టయితే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది 17 క్వశ్చన్స్ వరకు ఇందులో నుంచి రావడం జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది. సో వీటి ద్వారా మనం హ్యాపీ టు, ఎందుకంటే దీంతో నుంచి మన కోర్సు నుంచి కనీసం 10 క్వశ్చన్స్ వచ్చినా కానీ చాలా వరకు యూజ్ అవుతుంది. కాబట్టి ఈ 300 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎవరైతే తీసుకోలేదో వారికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి జస్ట్ 300 రూపీస్తో ఉంటుంది. సో మనము చేయవలసిందల్లా పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు నచ్చినటువంటి కోర్సు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయితేనే, ఫిజిక్స్, సోషల్ స్టడీస్ లేదా ఎడ్జిటి వారికి కానీ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. అందులో కోర్స్ వచ్చేసి కేవలం 300 గ్యారంటీడ్ క్వశ్చన్స్ ఉంటాయి, 300 రూపీస్ మాత్రమే. సో అదేవిధంగా అందులో కొన్ని షార్ట్ కట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మ్యాథ్స్ నుంచి. సో ఈరోజు 6వ తేదీ టీజీటీ ఎగ్జామ్ మార్నింగ్ సెషన్ ఎలా వచ్చిందో చూద్దాం. మొదట మనము జీకంటే కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే క్విట్ ఇండియా ఉద్యమానికి మరో పేరు, చాలా సింపుల్గా అడిగిన క్వశ్చన్. క్విట్ ఇండియా ఉద్యమానికి మరో పేరు ఏం పేరు? ఆగస్ట్లో జరిగింది కాబట్టి 1942 ఆగస్టులో జరిగింది కాబట్టి ఆగస్టు ఉద్యమం అని కూడా మరొక పేరుతో చెప్పుకుంటారు. చాలా ఈజీ క్వశ్చన్. అదేవిధంగా రష్యా మిస్సైల్ ఫర్ భారత్కు అందించినటువంటి రష్యా మిస్సైల్ పేరేంటి? అదేవిధంగా స్పోర్ట్స్ నేమ్స్, ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీ ఉన్నటువంటి ఉంటారో వాళ్ళ స్పోర్ట్స్ నేమ్స్ ఇచ్చేసి ఆ స్పోర్ట్స్ యొక్క గేమ్స్ మిస్ మ్యాచ్ అడగడం జరిగింది. అంటే ఒక 4 మ్యాచింగ్స్ ఇస్తాడు, అందులో 3 మ్యాచింగ్స్ కరెక్ట్ ఉంటాయి, ఒకటి మిస్ మ్యాచ్ ఉంటుంది. సో ఆ స్పోర్ట్స్ నేమ్స్, ఆటగాళ్ళ పేరు, వాళ్ళ ఆటగాళ్ళ యొక్క గేమ్స్ ఏం ఆడుతున్నారు అనేసి ఒక మిస్ మ్యాచింగ్ అనేది ఉంటుంది. ఇది కొంచెం మీడియంలోనే కూడా అడిగారు అనేది కూడా చెప్పారు. ఇవన్నీ మనకు ఆన్లైన్లో కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్స్ రావు. ఎవరైతే ఆస్పిరెంట్స్ చెప్పినటువంటి క్వశ్చన్స్ మనము మీకు ఇవ్వడం జరుగుతుంది. సో బుక్ నేమ్ చేసి వాటి యొక్క ఆథర్స్ చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఇవి రెండు మనము రిపీటెడ్ కూడా మనం ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. ఏదైతే కొన్ని మేజర్గా ఒక 4 ఇచ్చాడు అనుకోండి, అందులో వచ్చేసి మనము మ్యాచింగ్ కానీ మిస్ మ్యాచింగ్ కానీ ఇచ్చాడు అనుకోండి, అందులో మనకు 2 తెలిసినా కానీ 2 ఎలిమెంట్ వేసేసి మిగతా వాటికి మనం ఆన్సర్ అయితే కరెక్ట్గా అయితే చేయవచ్చు. సో ఆప్షన్స్ కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి సో ఈజీ అయిపోతుంది అనమాట. సో కనీసం ఎంతవరకు పాసిబుల్ అయితే బుక్స్ అండ్ ఆథర్స్ అనేది మనం నేర్చుకోవాలి. ఇందులో మిస్ మ్యాచ్ అడిగారు. తర్వాత నేషనల్ ఎకనామిక్ పాలసీ సంబంధించి 2020 దీనికి సంబంధించి ఎవరి షిఫ్ట్కు గ్యారంటీగా తీసుకోండి. వీటి మీద అయితే క్వశ్చన్ ఉంటుంది. ఇందులో ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనే దాని గురించి అయితే కనుక మనము మన 300 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్స్ ఉన్నాయి వీటి మీద మ్యాక్సిమం అంటే దాదాపు 12 to 13 క్వశ్చన్స్ వీటి ద్వారా కంపల్సరీ క్వశ్చన్ అయితే డైరెక్ట్ బిట్ అనేది వస్తుంది అనమాట. సో NCF 2005 ఈ 2 అనేది కంపల్సరీ మనకు ఎవరి షిఫ్ట్ లేదంటే ఎవరి ఎగ్జామ్లో మనకైతే మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా న్యూరోగ్రామ్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఓకే, మన మ్యాథ్స్ గురించి వచ్చినట్టయితే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది స్థాయి అనేది మనకు ఇంటర్మీడియట్ స్థాయి వరకు కాబట్టి కొంత మీడియం, కొంతమందికి టఫ్గా కూడా అనిపించే విధంగా అనిపించింది. ఇందులో మీన్ డీవియేషన్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు. 2 ఈక్వేషన్స్ ఇచ్చేసి మనకు ఈ ఫేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లాగా 2 ఈక్వేషన్స్ ఇస్తారు. ఆ 2 ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవాలి. చాలా సింపుల్గా. ఇందులో కూడా మనము డైరెక్ట్ క్వశ్చన్ ఒకటి ఇచ్చింటే ఆ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చిందంట. ఇప్పుడు 2x + 3y కనుక్కోవాలంటే ఒక ఎక్స్ ఒక వై వాల్యూ అనేది 2 ఈక్వేషన్స్ ద్వారా మనం కనుక్కున్న తర్వాత ఆ 2x + 3yని రెండింటిని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత? సో చాలా ఈజీగా చేయవచ్చు. వీటికి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రాబబిలిటీ నుంచి 5 గ్రీన్ బాల్స్ 8 రెడ్ బాల్స్ అనేసి ఒక ప్రాబ్లం ఇచ్చాడు. అదేవిధంగా అందులో నుంచి
ఒక బాల్ రెడ్ బాల్ అయ్యే ప్రాబిలిటీ ఎంత, ఓ 2 బాల్స్ గ్రీన్ బాల్ అయ్యే ప్రాబిలిటీ ఎంత. చాలా చాలా ఈజీ అనమాట. చాలా అంటే చాలా ఈజీ చేసుకోవచ్చు. ప్రాబిలిటీ నుంచి రెడ్ కలర్ కార్డ్స్ లో నుంచి నంబర్ కార్డ్స్ వచ్చే ప్రాబిలిటీ ఎంత, ఆ విధంగా క్వశ్చన్ అడిగాడు. చాలా ఈజీ క్వశ్చన్స్. ప్రాబిలిటీ అనేది మనం కొంచెం బాగా అర్థం చేసుకున్నామంటే వీటి నుంచి ఒక 2 క్వశ్చన్ అనేది రావడం జరిగింది ఈ షిఫ్ట్ లో. సో కనీసం ఒక క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీన్, మీడియన్, మోడ్ వీటి నుంచి ఎవరి క్వశ్చన్ ప్రతి ఒక్క దాంట్లో నుంచి ఈచ్ ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఈ 3 కంపల్సరీ నేర్చుకోవాల్సినవి రిపీటెడ్ గా వచ్చినటువంటి క్వశ్చన్. అదేవిధంగా బాల్స్ అండ్ కార్డ్స్ గురించి కంపల్సరీ రిపీటెడ్ గా వచ్చే క్వశ్చన్. పై చార్ట్ అడిగేసి ఈ విధంగా పై చార్ట్ అడిగేసి అందులో నుంచి కొంత హార్డ్గా అడిగాడు ఈ క్వశ్చన్ అని అడిగారు. గ్రాఫ్ నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. మరి ప్రాఫిట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే ఈచ్ వన్ ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అండ్ హైపర్బోలా నుంచి x/2 y/3 హైపర్బోలా నుంచి ఒక క్వశ్చన్. అండ్ ఫోకస్ అండ్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అవన్నీ కొంత మీడియం కన్నా ఎక్కువగా అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది అని చెప్పడం కూడా జరిగింది. మరి వీటిలోంచి కూడా ఒక 2 క్వశ్చన్స్ అనేది మన 300 ఎక్స్పెక్టేషన్ కోర్స్ నుంచి అడగడం అయితే జరిగిందని కూడా ఇండైరెక్ట్ గా అడిగారని కూడా చెప్పారు. సో చాలా వరకు ఒక 17 క్వశ్చన్స్ వరకు డైరెక్ట్ వచ్చాయని ఒక ఆస్పిరెంట్, కొంతమంది వచ్చేసి ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి సార్ చాలా రాశామని కూడా చెప్పారు. కాబట్టి ఎవరికైతే యూజ్ అవుతుందో పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో కేవలం 300 రూపీస్తో మీరు తీసుకున్నారంటే ఆ కోర్స్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను కోర్స్ గురించి చెప్పడం లేదు, ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ గురించి చెప్తున్నాను. ఇక్కడ ఈ క్వశ్చన్స్ మనం అంచనా వేసాక చాలా వరకు మీడియంగానే చెప్తున్నారు, చాలా మంది బాగా రాసేవాళ్ళని చెప్తున్నారు. సో దీని ద్వారా ఒక ఐడియా అయితే వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఇంకా బాగా రాయాలని, మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు, ఎడ్జిటి వాళ్ళు కావచ్చు, సోషల్ స్టడీస్ వాళ్ళు కావచ్చు, ఫిజికల్ సైన్స్ వాళ్ళు కావచ్చు. సో ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి తక్కువ టైంలో బాగా యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఏబీ మెగా డిఎస్సి, హెచ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్ వాళ్ళకి జూన్ 6 నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. మరి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఈసారి ఛాన్స్ మిస్ అవుతుందేమో అనేసి ఒక టెన్షన్ అనేది ఉంటుంది. వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఇంతవరకు మీరు ఎంత చదివినా, ఎంత చదువుకున్నా, కోచింగ్ తీసుకున్నా, కోచింగ్ తీసుకోకపోయినా మీకోసం ఒక బంపర్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. అదేంటంటే 300 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తీసుకురావడం జరిగింది. ఈ 300 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది గ్యారంటీగా వస్తాయా అనేది మీకు ఉన్నటువంటి డౌట్. ఈ 300 క్వశ్చన్స్ ఎలా తీసుకున్నామంటే ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ను, రిపీటెడ్గా వస్తున్నటువంటి క్వశ్చన్స్ను, ఏదైతే టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ నుంచి ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారో ప్రతిసారి ఆ క్వశ్చన్స్ను తీసుకొని అందులో మ్యాథ్స్ని కొన్ని షార్ట్ కట్స్తో తక్కువ సమయంలో సాల్వ్ చేసే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ 300 క్వశ్చన్స్ను మళ్ళీ ఇక్కడ రాస్తున్నటువంటి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 ఆన్లైన్ ఎగ్జామ్స్లో కంపల్సరీ మీకు ఎగ్జామ్లో వచ్చే విధంగా వీటి ద్వారా కంపల్సరీ 30 to 40 క్వశ్చన్స్ అయినా మీకు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా మీకు వచ్చే విధంగా ఈ కోర్సును రూపొందించడం జరిగింది. దీని ద్వారా మీకు కంపల్సరీ మీ సక్సెస్కి రూట్ అవుతుందనేది నేను చెప్తున్న విషయం. మరి దీనికోసం మీరు చేయవలసిన విషయం ఏంటంటే పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుంటానే అందులోనే మీకు ఈ 300 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సపరేట్గా హెచ్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. దీన్ని అక్కడే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మీకు ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ కూడా మీకు దాదాపు 120 ప్రీ టెస్ట్లు అనేది ఇవ్వడం జరిగింది. అవి ఉపయోగపడతాయి. మరి ఇవి ఉపయోగపడతాయి. కోర్స్ ఫీజు కేవలం 300 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. సో చాలా తక్కువ సమయం ఉంది. లేట్ చేయకోకుండా ముందుగానే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చాలా తక్కువ అమౌంట్, చాలా తక్కువ సమయం, కంపల్సరీ ఛాన్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనేది. Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching.